జై శ్రీరామ్. హైందవ ధార్మిక జీవనశైలిని కాపాడేందుకు వచ్చిన కారణ జన్ములే ఈ నాగసాధువులు. ఈ నాగసాధువుల గురించి తెలుసుకునే ప్రయత్నంగా కుంభమేళ, అర్ధ కుంభమేళ లాంటి ప్రదేశాల్లో మాత్రమే కనిపించే ఈ నాగసాధువులు కారుణ్యమూర్తులు. మనసారా ప్రణమిల్లితే నిండుగా ఆశీర్వదిస్తారు. పల్లవ, చోళ రాజుల కాలంలో నాగసాధువులకు ఏకదండి సాధువులను పిలిచేవారు. నేటి ఉత్తరాఖండ్లో బైజ్నాథ్ రాజధానిగా చేసుకుని ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, నేపాల్లోని కొంత భూమిని రాజవంశీకులు పరిపాలించేవారు. వీరు సూర్యవంశ పాలకులు. ఈ రాజులు శివారాధకులు, త్రిశూలదారులైన ఏకదండి సాధువులతో సన్నిహితంగా ఉండేవారు. నేపాల్కు చెందిన రామగీత గ్రంథంలో ఏకదండి సాధువుల ప్రస్తావన అనేది ఉంది. వీరిని ఆదిశంకరాచార్యులు చేరదీసి హిందూ ధర్మం దైవిక అంశాలను, అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మ బ్రహ్మం ఒకటే అని నమ్మే సాధన ప్రధాన ప్రవాహాలను ఏకీకృతం చేయడంలో సహాయం తీసుకున్నారు. వైదిక శైలి కుంటుపడుతున్న కాలం అది. యజ్ఞ యాగాదులు నిర్వహించడం తగ్గింది. భిన్నవాదాలు విజృంభిస్తుంటూ ఆదిశంకరులు వైదిక మతాన్ని పునఃప్రతిష్ఠించాల్సిన అవసరం ఏర్పడింది. దేవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు అని బోధించిన బుద్ధుడు సుత్త, వినయ, అభిధమ్మ అనే త్రిపీఠాలను అందించారు. యజ్ఞయాగాల్లో జీవహింస తగనది. సత్య సంకల్పము, సత్యవాకు, సత్కర్మ తదితర అష్టాంగ విధానం అవలంబించిన వారికి శాంతి, ఉత్తమ బుద్ధి, ప్రేమ, వివేకం కలుగుతాయని బోధించారు. కులమే లేదు, నిమ్న అగ్ర వర్ణాలనే ప్రస్తావనే లేదు, స్వర్గం నరకం అనేవి ఉండవు అని బుద్ధుడు ఉపదేశించారు. ఈ బోధన సామాన్య ప్రజలను ఆకర్షించాయి. చూస్తుండగా చాలామంది బౌద్ధం స్వీకరించడం ప్రారంభించారు. ఆ పరిస్థితుల్లో ఆదిశంకర్లు ఏకదండి సాధువులను చేరదీసి వైదిక మతంలోని విశిష్టతను బోధించారు. తమ గురువు సాక్షాత్తు శంకర భగవానులని గుర్తించిన ఏకదండి సాధువులు జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీరి బోధనలు కొందరు నమ్మినా ఇతరులు ఏకదండి సాధువులు నిరసించారు. ఈ నిరసన భౌతిక హింస వరకు వెళ్ళింది. ఇది తెలుసుకున్న ఆదిశంకర్లు వారిలో నాగాశక్తిని ఆవాహన చేశారు. అనంతరం వాసుకిం శేషం, పద్మనాభం చ కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళీయం తదా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం అనే మంత్రోపదేశం చేశారంట. అప్పటి నుండి ఈ ఏకదండి సాధువులందరినీ నాగసాధువులుగా పరిణమిస్తున్నారు. వారి జీవనశైలి ఎలా ఉండాలో శంకరాచార్యుల వారు ప్రథమ శిష్యుడు మండన మిశ్రుడు సూచించారు. నాగసాధువులు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర ముఖ్య పాత్ర పోషిస్తారు. వీరు అన్నీ త్యజించి సన్యాస జీవితాన్ని గడుపుతారు. ఏ కాలమైనా నగ్నంగా ఉంటారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యను ఖచ్చితంగా పాటిస్తారు. జనావాసాలకు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలు ఎలా ప్రయోగించి శిక్షణ పొందుతారు.